సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి శ్రీనివాసరావు గారు రాజోల్ నుండి. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ అండి. నా దగ్గర ఇన్ఫోసిస్ 100, టీసీఎస్ 100, టెక్ మహీంద్రా 100 ఐలో కొనేసానండి. 2 lakhs వరకు రావాల్సి వస్తుంది. యావరేజ్ చేయమంటారా? చెప్తారా? మీకు అన్ని కూడా బాగా పడ్డాయండి, విపరీతంగా పడ్డాయి. సో ఇన్ఫోసిస్ వచ్చేసి మీకు అంటే ట్రెండ్ డౌనే ఉంది. ఐటీ కొంచెం ఈ లే ఆఫ్లు జరుగుతున్నాయి కదా, సో ఏఐ మీద. సో .comలో ఏమైందండి, ఆ తర్వాత నుంచి అమ్మో అయిపోయింది, అసలు సాఫ్ట్వేర్ లేదు, కంపెనీలు మొత్తం మళ్ళీ వచ్చేస్తున్నారు. ఏమైంది తర్వాత వచ్చింది కదా సొల్యూషన్. అట్లాగే ఇక్కడ కూడా డెఫినెట్గా ఇప్పుడు వాల్యూ బయింగ్ అంటే కొంచెం టెక్ స్టాక్స్లో బాగా ఇదవుతుంది. ఈ యూఎస్లో కూడా యూఎస్ స్టాక్స్ కూడా మ్యాగ్నిఫిషెంట్ స్టాక్స్ కూడా చూడండి ఎంత పడ్డాయో, 40%, 44% అట్లా పడ్డాయి. సో ఇది వాల్యూ బయింగ్ అంటే కరెక్ట్, అంటే వాల్యుయేషన్స్ కరెక్ట్గా ఉన్నాయి. ఐటీకి ఒక రకంగా చూస్తే 29% తగ్గింది సార్ ఇండెక్స్. సో డెఫినెట్గా మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ప్రజెంట్ అయితే కొంచెం డౌన్లో ఉన్నాయి, అంటే ఈ లెవెల్లో కూడా కొంచెం లెవెల్లో కూడా కొనవచ్చు. కాకపోతే కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి రీసెంట్ లో అంటే మీకు ఆ ముందు రీసెంట్ లో 1250, అంతకుముందు ఎక్కడండి లీస్ట్ ఆఫ్ ది లీస్ట్ 1220, అంటే ఈ రేంజ్లో ఎక్కడో చాట వస్తే అంతవరకు 1250 లేదా 1220, అంతకంటే పడకపోవచ్చు. మ్యాక్స్ టు మ్యాక్స్ పడ్డాయి కాబట్టి టీసీఎస్ కూడా అంతే, అవి కూడా బాగా డౌన్ ఉన్నాయి. సో ఇప్పుడు టీసీఎస్ మీరు యావరేజ్ అన్నారు కదా, యావరేజ్ చేయడానికి కూడా 2473 ఉంది. ఇది కూడా అంతేనండి. ఐటీ స్టాక్స్ మొత్తం నేల చూపే ఉన్నాయి. యావరేజ్ చేయడానికి కూడా కొంచెం అవ్వండి. ఎప్పుడైతే ఒక యూటర్న్ అంటే ఒక కొక్కేలాగా ఇప్పుడు ఎలా పడుతున్నప్పుడు కొంచెం యూటర్న్ తీసుకుంటుందో దెన్ యూ బై, అక్కడ బై చేయండి, అక్కడ దాకా ఆగండి. ఎందుకంటే అది ఎప్పుడు వస్తుందో చెప్పలేం కాబట్టి. సో డెఫినెట్గా ట్రెండ్ మటుకు ఇప్పుడు కొంచెం డౌనే ఉంది, కొంచెం యావరేజ్ చేయడానికి కూడా కొంచెం ఆగండి. రైట్ అండి. సో సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి ప్రశాంతి గారు విజయవాడ నుండి. నమస్తే మేడం. మేడం నమస్తే అండి. గ్రో గురించి చెప్పరా సార్? గ్రో గురించి ఓకే. మీరు ఎంతలో అంటే ఐపీఓనా మామూలుగా ఎంతలో కొన్నారండి? అయ్యో మేము 180లో బై చేసుకున్నాం సార్. ఇప్పుడు హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ఇప్పుడు జనరల్గా ఒకటి చూడాలి మీకు, అంటే డిస్కౌంట్ బ్రోకరేజ్లు అన్నీ కూడా డిస్కౌంట్ బ్రోకరేజ్ అన్నీ మళ్ళీ ప్లాట్ఫామ్ చిన్నగా బ్రోకరేజ్కి వస్తున్నాయి. అంటే ఏ కంపెనీ కూడా ట్రస్ట్ కాదు కదా ఫ్రీగా మనకి ఇవ్వడానికి. చెప్పడానికి కొన్ని ఫ్రీ చెప్తారు, తర్వాత మళ్ళీ వాళ్ళకి ఛార్జెస్ కానీ మీకు ఫోన్ చేస్తే ప్రాబ్లం, అక్కడ కూడా ఛార్జెస్ ఉంటాయి. అంటే నేను గ్రో అని అనట్లేదు, జనరల్గా చెప్తున్నా, ఇది డిస్కౌంట్ బ్రోకరేజ్. ఎందుకంటే ఏ కంపెనీ అయినా పెట్టినప్పుడు మినిమం సర్టన్ దీంట్లోంచి జీరో చేసుకొని వేరే దాంట్లోంచి తీసుకోవచ్చు. 1:1 ఏదైనా ఒక చీర కొంటే ఇంకో చీర అంటారు, రెండో చీర మనకి ఫ్రీగా ఇస్తున్నారు మేడం, ఇవ్వట్లేదు కదా. సో ఇట్టి పరిస్థితుల్లో ఆ రెండు దాని మీద వేసుకుంటారు. ఇట్లానే అంతే. కానీ గ్రో మంచి కంపెనీ, లాంగ్ మీకు మంచి ఇది ఉంది, గ్రోత్ బాగానే ఉంది, కన్సిస్టెంట్ గ్రోత్ ఉంది. డెఫినెట్గా లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తాయి, హోల్డ్ చేసుకోండి, పర్వాలేదు. మ్యామ్ అదండి సూచన. సో సార్ మరొక కాల్ రండి శ్రీనివాసరాజు గారు రాజోల్ నుండి. సార్ నమస్కారం అండి. సిమెంట్స్ కొనుక్కోవచ్చండి రేట్లో అమర్ రాజా, హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఏ సార్? అమర్ రాజా, సిమెంట్స్, అమర్ రాజా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎల్ఎన్టీ, యాక్సిస్ బ్యాంక్, ఇవన్నీ కొనుక్కోవచ్చండి ఈ రేట్లో? ఒక్క నిమిషం ఆగండి. 1 by 1 రిలయన్స్, యాక్సిస్ బ్యాంకు, సిమెన్స్ రిలయన్స్ కాదండి, సిమెన్స్ మీకు అన్ని ఫ్రెష్ బయింగే కదా సార్? ఫ్రెష్ బయింగ్ అండి. ఫ్రెష్ బయింగ్. ఒక్క నిమిషం. అమర్ రాజా వచ్చేసి మీకు 739 ఉంది సార్. 739 కొంచెం అంటే కన్సాలిడేషన్ అవుతోంది. మీకు 755 క్రాస్ అవుతున్నప్పుడు ఆ రేంజ్లో కొనండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సీమన్స్ అన్నారు కదా, సీమన్స్ ఇస్ ఎ వెరీ గుడ్ కంపెనీ. 3344, 1.3% డౌన్లో ఉంది. ఇది బ్రేక్అవుట్ అయింది సార్, పైనుంచి కూడా కొంచెం రీట్రేస్మెంట్ అవుతోంది. 3400 దగ్గరికి వచ్చి అక్కడి నుంచి అవుతుంది. ఏదన్నా మీకు 3100 ఆ రేంజ్ వరకు రావచ్చు. 3000లో సపోర్ట్ ఉంది, అక్కడ సపోర్ట్ తీసుకొని కొంచెం యూటర్న్ తీసుకుంటే ఇది కావచ్చు. బట్ ఇట్స్ గుడ్ కంపెనీ. మీరు ఈ లెవెల్లో కొనుక్కున్న లాంగ్ టర్మ్లో పెట్టుకోవచ్చు. మళ్ళీ ఎందుకంటే కొంచెం రీట్రేస్మెంట్ అనుకుంటే ఆ డిస్కౌంట్ కూడా మనకు క్రియేట్ అవుతుంది కాబట్టి కొంచెం ట్రెండ్ డౌన్ ఉంది. ఆ 3000 లెవెల్ కట్ అయిందంటే ఇంకొంచెం కిందకి రావచ్చు, అది చూడండి. మూడోది ఏంటంటే యాక్సిస్ బ్యాంక్. బ్యాంకులు కొంచెం బాగానే ఉన్నాయని ఆర్బీఐ కూడా చెప్పింది. యాక్సిస్ బ్యాంక్ కూడా పర్వాలేదు, ఇట్స్ నాట్ బ్యాడ్ మంచి బ్యాంకే. మీకు ఇది కూడా కొంచెం బాగా తగ్గినాయి, అంటే ఎన్పిఎల్ తగ్గినాయి అని చెప్పారు. 1354 ఉంది, మీకు 1410 దాకా రావచ్చు అండి. ట్రెండింగ్ ఉంది, అప్ సైడ్ ఉంది. అందుకే బ్యాంకులు కూడా ఎక్కువ 19% పడ్డాయి.
కొన్ని బ్యాంకులు పడలేదు, యాక్సిస్ బ్యాంక్ అంత పడలేదు, డౌన్ నుంచి కూడా మీకు 11 ఎక్కడి నుంచి అండి 30th March 1161 అక్కడి నుంచి యూటర్న్ తీసుకుంది. సో 1410 దాకా రావచ్చండి. అది క్రాస్ అయితే నెక్స్ట్ లెవెల్ 1510 1520 దాకా రావచ్చు ట్రెండ్. ఎందుకంటే మనం అనుకున్నాం ఎక్కువ సార్లు బ్యాంక్ నిఫ్టీ 63,500 అక్కడ వరకు రావచ్చని నా లెక్కలో. అక్కడ వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ప్రిడిక్షన్ చేస్తున్నా. సో డెఫినెట్గా అక్కడ వరకు వచ్చినప్పుడు ఆ లెవెల్ 63 to 63,500 ఆ లెవెల్కి వచ్చినప్పుడు అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ట్రెండింగ్ ఉంది, ఫస్ట్ మూమెంట్ వచ్చింది, ఏదన్నా వార్ ఆగిపోయింది, ట్రెండ్ అయింది, పాజిటివ్ అయింది అంటే ఫస్ట్ బ్యాంకులే పెరగడతాయి. బ్యాంక్స్ అండ్ ఫైనాన్స్. మనం దీని మీద కూడా మాట్లాడదాం. ఒక కాలర్ ఉన్నారు, చంద్రకళ గారు, అనంతపురం. నమస్తే మేడం. మార్నింగ్ సార్. ఎస్ సార్ మేడం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ నేను ఫస్ట్ ఎంటర్ అవ్వాలనుకుంటున్నాను. రిలయన్స్, తర్వాత ఎన్బిసిసి, అదాని ఎంటర్ప్రైజెస్, హైటెక్, పారాడీపో, ఇవి ఒకసారి చెప్పండి సార్. ఈరోజు ఎంటర్ అవ్వమంటారా లేదంటే ఆగి? అంటే ఈరోజు వచ్చేది గ్యాప్ అప్ అవుద్ది. అంటే జనరల్గా మీరు పడిన రోజు అట్లా చూసుకొని రిలయన్స్ లాస్ట్ టైం రిలయన్స్ 3% పడింది. సో పడినప్పుడు అట్లాంటి స్టాక్స్ మన లాంగ్ హోల్డింగా, షార్టా, మిడ్ టర్మా, మీ టార్గెట్స్ ఏంటి, మీ గోల్స్ ఏంటి, ఇలాంటివి చూసుకోవాలి. చూసుకున్నప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే వాళ్ళ ఇన్పుట్స్ అన్నీ తీసుకొని దాని అనుగుణంగా మీకేం కావాలో అది చేయాలి. మా దగ్గర ఉన్నాయి మీకు చెప్పి ఇలా చేయండి అలా చెప్పడం కాదు. ప్లస్ బ్రేక్అవుట్ స్టాక్స్, ఇప్పుడు మనం షార్ట్ టర్మ్ అనుకోండి 5 to 10%, ఆ దాంట్లో మినిమం ఒక స్టాక్లో ఎంత పెట్టాలి, ఎంత పెట్టకూడదు. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే 3 లక్షలు 4 లక్షలు పెట్టేస్తారు, అట్లా పెట్టకూడదు. సో డైవర్సిఫైడ్ చేయాలి. ఈ సెక్టార్స్లో గ్రోత్ ఓరియంటెడ్ సెక్టార్స్లో చూడాలి. ప్లస్ నెక్స్ట్ ఈ సంవత్సరం పడ్డాయి, మన టార్గెట్ 5 years అనుకోండి, ఈ ఐటీలో బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. 3 to 5 years పెట్టుకుంటే ఐటీలో మళ్ళీ చేంజెస్ వస్తాయి, ఎక్కడో చాట మూమెంట్. అట్లా సెక్టార్స్ ఆర్ సిక్లికల్, అవి పెట్టుకున్నప్పుడు మనకి బ్యాంక్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రావాలి, అది మెయిన్. బ్యాంక్ 6% కూడా రావట్లేదు, సీనియర్ సిటిజన్ అనేది 1% అటు ఇటు వస్తుంది. సో అది టీటీఎస్ బాంక్ ఎంత వస్తుంది. సో డెఫినెట్గా మనకి ఇక్కడ 20 to 30% మినిమం రావాలి. అంటే మన ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ ఏదైనా స్క్రిప్ట్స్ కానీ ఇండెక్స్ కానీ రీట్రేస్మెంట్ అయినప్పుడు, ఆ స్క్రిప్ట్స్ పడ్డప్పుడు, అలాంటివి ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మంచి మంచి స్క్రిప్ట్స్ అందుకని ఇలాంటి వాళ్ళ కోసం కోర్స్ కూడా స్టార్ట్ చేసాం. సో అది జస్ట్ స్టార్టింగ్లోనే ఉంది. మీకు ఇష్టమైతే మీరు జాయిన్ అవ్వచ్చు. 9177575733. మీకేంటంటే బేసిక్స్ కొంత ఇదవుతుంది. అంటే ఈ స్టాక్ కొనాలా లేదా, ఎక్కడ కొనచ్చు, ఎక్కడ కొనకూడదు, సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి, రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయి, ఇట్లాంటివి తెలుస్తాయి మీకు డెఫినెట్గా. ఎందుకంటే ఎంతవరకు కావాలో అంతవరకే నేను ఇది డిజైన్ చేశాను. డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉపయోగపడుద్ది. సో అది మనకేంటంటే ఎక్కువ ఇన్స్టిట్యూట్ లాగా వదిలేయకుండా కంటిన్యూస్గా నాతోనే ఉంటారు. కానీ అది ఫర్ ఎవర్, ఎప్పటికీ కూడా మనం నేర్చుకుంటూ, మేము నేర్చుకొని మీకు చెప్తాం, అది నేర్చుకుంటూనే ముందుకెళ్దాం. అట్లా మీకు ఓకే అనుకుంటే చేయొచ్చు. లేదంటే మీకు ఏదైనా సూచనలు సలహాలు కావాలంటే మీ అనలిస్ట్ ఎవరైనా ఉన్నా, లేకపోతే నాకు ఫోన్ చేసినా మీకు డెఫినెట్గా ఒక గైడెన్స్ అనేది ఇస్తాం. ఇందాక కూడా చెప్పాం, చేయకూడని పనులు, ఎవరో 24% ఎక్కువ ఇస్తారని, లేకపోతే వాళ్ళు ఎవరికో ఆ స్క్రిప్ట్లో బాగా వచ్చింది మనం కూడా ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు అంటే అది ఆల్రెడీ టాప్ అయి ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ రీట్రేస్మెంట్ అయినప్పుడు ఇబ్బంది పడతాం. అలాంటివన్నీ చూసుకోండి. ఓకే, రైట్ మేడం. మేడం అదే సూచన. ఆ రకంగా ఏంటంటే ఆయన నెంబర్లో కూడా కాంటాక్ట్ చేయొచ్చు మీరు కావాలనుకుంటే. సో తప్పనిసరిగా ఏంటంటే ఇలాగ మీరు గైడెన్స్ ముందుకు వెళ్ళాలని సారు సలహా ఇస్తున్నారు. మార్కెట్ నమ్మండి, ఏమీ కాదు. మీ డబ్బులు మీకుంటే మీ డబ్బులు గ్రిప్ మీ దగ్గర ఉంటుంది అంతే. అది వేరే వాళ్ళని నమ్మి బయటకి ఇచ్చామో అది వచ్చేదాకా టెన్షనే కదా. అవును.